నేను ఆ ఇంటిని మార్క్ చేశాను. ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కటి మనకే సొంతం. నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే మిత్రులారా, నేను మీ అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ కి మిమ్మల్ని స్వాగతిస్తున్నా. బంధాలే మన యొక్క సొసైటీని రూపుదిద్దుతాయి. పెళ్లి అనేది ఈ దేశంలో ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది మాత్రమే కాదు, ఇద్దరు కుటుంబాలకు సంబంధించింది కూడా. కానీ పెళ్ళయ్యాక ఇక్కడ చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఓడిపోయిన లవర్స్ మరియు కుళ్ళుకునే చుట్టాలు లేదా కోల్ బ్లడెడ్ రాబర్స్ కూడా. ఇందులో ఎవరైనా కానీ డబ్బు కోసమో లేదా నగల కోసమో ఎవరినైనా చంపడానికి ఆలోచించరు. వీళ్ళకి పెళ్లి అనేది దొంగతనం చేస్తానికి ఒక ఛాన్స్ తప్ప వేరే ఏం కాదు. ఇలాంటి సంబంధించిన ఎన్నో కుట్రలు న్యూస్ పేపర్లోను లేదా టీవీలోను ప్రచారిస్తాం, మనం చూస్తూనే ఉన్నాం. ఒక రోజుకు ఒక కుట్రమో లేదా రెండు కుట్రలో కాదు. మనలోని మంచి మనసు వల్లే మనిషిని చూసి జాలి పడుతుంటాం. మానవత్వం, ప్రేమ మనలో చాలా ఉంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రజల్ని మనం ఎక్కువగా నమ్ముతాం. ఎవరైనా ఒక మనిషిని అంత సులభంగా చంపలేరు. కానీ మన చుట్టూ మనం నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మానవత్వం లేకుండా మనల్ని చంపాలని ప్రయత్నిస్తుంటారు. ఈ కేసులో కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది. పోలీసులకి అతి పెద్ద సవాల్ని విసిరింది. ఈ కేసులో హంతకుడు అమాయకపు ప్రజల్ని చంపడమే కాదు, బాగా ఎంజాయ్ చేశాడు కూడా. అంకుల్, నేను చెప్పేది వినండి. అంకుల్, కొట్టకండి అంకుల్. వద్దు నాన్న, అతను నేనే రమ్మని చెప్పాను. ఇలా చూడు, సాక్షికి మా ఇష్ట ప్రకారం పెళ్లి ఫిక్స్ చేశాము. మా కుటుంబంలో ఇంతవరకు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకునిందే లేదు, ఇకపై అలా జరగదు కూడా. సార్, ఏంటి సార్ ఒకరిని లవ్ చేయడం అంత పెద్ద తప్పా సార్? నేను శాంతిని లవ్ చేస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను, పెట్టుకుంటాను. బయటకు రా ముందు. తనకు అరేంజ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు కదా, పెళ్లి చేయండి. మీరు ఎంతైనా ఒక అమ్మాయిని మార్చి మనసు మార్చి పెళ్లి చేపిస్తే ప్రేమలేని పెళ్లి కదా అర్థమే ఉండదు. ఓరా ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. కొంచెం లెఫ్ట్ జరగండి. అక్కడే కరెక్ట్. నియా, ఏంటిదంతా? కఫే లోగో మార్చొద్దని చెప్పానుగా నీకు. పాత లోగో ఉంటేనే జనాలకి మనం ఏంటో తెలుస్తుంది అందరికి. అదే మన ఐడెంటిటీ. బ్రో, అన్నిటికీ ఒక చేంజ్ కావాలి. ధోతి షర్ట్ కూడా ఒక ఐడెంటిటీయే. అదే నువ్వు ఇప్పుడు వేసుకున్నావు. జస్ట్ కెఫే లుక్ చూడు, కూల్ గా ఉంది. రీబ్రాండ్ చేసిన తర్వాత మనం కెఫేని ప్రమోట్ ఈ చేయొచ్చు. ప్లేస్ నీకు మాత్రమే సంబంధించి కదా, అది మర్చిపోకు, అర్థమైందా? నాకు కూడా అందులో షేర్ ఉంది. ఇద్దరికి సేమ్ పేరెంట్సే. అమ్మాయిల కంటే షేర్లు ఇవ్వలేము. పెళ్ళయ్యాక నీ మొగుడి దగ్గరికి వెళ్ళి అక్కడ షేర్లు అడుగు, అర్థమైందా? ఐ విల్. ఇట్స్ ఓకే నియా, రిలాక్స్. రా, వెళ్ళి కాఫీ తాగుదాం. రా, కమ్. థ్యాంక్ యూ సో మచ్ నియా, నువ్వు నన్ను కాపాడేశావు. లాస్ట్ 1 monthగా నాకు ఎటువంటి గ్రాఫికల్ వర్క్ దొరకలేదు. నాన్న దగ్గర డబ్బులు అడిగితే నా ఇంటి నుంచే తరిమేస్తారు. థ్యాంక్స్ అంతా ఎందుకు, ఫ్రెండ్స్ దగ్గర థ్యాంక్స్ చెప్పకూడదు. హాయ్ గైస్. Hey, what's up? ఈ రాజ్ నువ్వా? Yes, I have a good news for you. ముందు కూర్చో. Which means all save your dates. నీకు పెళ్ళా? Yes. పెళ్లి కూతురు ఎవరు? కోడ్లో ఎవరి నేమ్ ఉంది? నీ పేరు పక్కన రాక్షన్ వేసుంది. అవును, అవే నా వైఫ్. నువ్వు ఎందుకు ఇంత పిచ్చోళ్ళ ఉన్నావు? వాట్? ఈ రాక్షన్ ఎక్కడ దొరికింది? మ్యాట్రిమోనీ అనే వెబ్సైట్ లో కలిసాం రా మేము. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ తో ఆపేయకూడదు, అందరూ ఖచ్చితంగా పెళ్లికి రావాలి, అర్థమైందా? ఈ వెడ్డింగ్ కార్డ్ ఆర్డర్ నాకు ఇచ్చిండొచ్చు కదా, నిన్ను ఊరికే వదలను. రే, సారీ రా, యాక్చువల్లీ అది ప్రాచీ ఫ్యామిలీ ప్రింట్ చేశారు. మంచి విషయం ఏంటంటే డబ్బులు మిగిలాయి. నేను ఊరికే తమాషా చేస్తున్నాను. ఏదో చేతులు తీసుకొచ్చావు. మీ అందరికి స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. వీళ్ళలాంటి మనుషుల వల్లే ఈ దేశంలో అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సంబంధం ఫిక్స్ చేయండి. అరే, వయసు ఎక్కువైతే ఏంటి, 70 ఏళ్ళు వచ్చినప్పటికీ మగాడు మగాడే. కానీ పెళ్లి కొడుకు 40 ఏళ్లే కదా. మీరు మాట్లాడండి. నాన్న, దయచేసి ఇలా చేయకండి నాన్న.
బండోడా, నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇవ్వు. ఏంటి 500 ఇస్తున్నావు? 1000 రూపాయలు ఇస్తేనే వెళ్తాను. నీకు 500 చాలు. 500 దాచుకొని నువ్వేమన్నా ఇల్లు కట్టుకుంటావా? ఈ నాటకాలన్నీ నాతో ఆడదు. వెళ్ళా. ఇదిగో డ్రైవర్, బండితే. నేనేం చేస్తాను చూడు, ఊరికే వదిలిపెట్టను. ఏమనుకుంటున్నావో? వాడున్నాడు వెదవ, వదిలేయి. మనం వేరేలా డీల్ చేసుకుందాం. అదే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనం నైట్ ఎలా అయినా మేనేజ్ చేసుకుందాం. రండి వెళ్దాం. ముందు నువ్వు నోర్మై. అది నీకేం తెలుసు? మోసపోయింది నేను కదా. మన ఏరియాలో ఉందే మల్లిగా, తనకి సీమంతం ఉంది, అక్కడ వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు. ఎవరైతే నాకేంటి, వాళ్ళు ఎంత గొప్పలైనా నేను డబ్బులు తీసుకుంటాను. నీకు తగిలిన దిష్టి మొత్తం పోవాలి. నీకు బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. ఇలా చూడండి అయ్యా, మేము ఆశీర్వదించిన వాళ్ళందరూ బాగుంటారు. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎలాంటి లోటు ఉండదు. మాకు కొంచెం స్వీటు మీరు ఇవ్వదలుచుకున్నంత ఇచ్చి పంపించండి. చూసారా ఎంత ఇస్తున్నారో? ఇచ్చింది తీసుకొని వెళ్ళిపో. మీరందరూ సంతోషంగానే కదా ఉన్నారు, మరెందుకు పిసినారితనం? డబ్బు తీసుకొని మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో. నాకు 1000 రూపాయలు ఇవ్వు. 500 దాచుకొని ఇల్లు కడతావా ఏంటి? వెళ్తావా? తన్ని తగిలేయాలా? ఈ డబ్బులు నువ్వే తీసుకొని సావు. ఇతని సంగతి వదిలే, ఇతని సంగతి మనం తర్వాత చూసుకుందాం. చూడు పారు, నీకు నచ్చినంత మంది పని వాళ్ళని పెట్టుకో, అందులో తప్పేముంది? మీకేం బాధ? నేను ఎవరిని పనిలో పెడితే కూడా ఒకే నెలలో వాళ్ళని పంపించేస్తున్నారు. కాస్త గమ్మునుండు. వల్ల నేను జీవితంలో చాలా కష్టపడ్డాను. ఇంతవరకు 5 మంది పనిలో నుంచి వెళ్ళిపోయారు. అంతా ఈ వల్లే. ఏమంటున్నావు నువ్వు? తను దొంగతనం చేసింది, నా పర్సులో నుంచి డబ్బులు కూడా తీసింది. చూసి కొంతమంది డబ్బుకు లొంగిపోతారు, లేదంటే జొల్లు కారుస్తారు. కేవలం 500 రూపాయల కోసం ఆడింగల దగ్గర శాపం తీసుకున్నారు. ఈయనకి పని పోయిన దగ్గర నుంచి ఇలానే చేస్తున్నారు. ఈయన భార్యతోటి డైవర్స్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడే పడి ఉన్నారు. విశాల్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డని ఇంట్లో పెంచలేను. నాకు వేరే ఇల్లు కావాలి. ఒకటి మాత్రం బాగా తెలుసుకో, ఒకటి ఇంట్లో ఆయన ఉండాలి, లేదంటే నేను ఉండాలి. చూసావా తనెంత పొగరుగా మాట్లాడుతుందో? ఈ ఇంట్లో తనకి నచ్చినట్టు అన్నీ జరుగుతాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు బయటికి. ఏంటి? ఇప్పుడు ఈ వినోద్కి ఏం కావాలంట? మీకేం కా వినోద్ గారు, మీ ఇంటి లోపల 2 హత్యలు చేయబడ్డాయి, కానీ మీకు ఏం తెలియదంటున్నారు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? డైవర్స్ అయినప్పటి నుంచి మానసిక వ్యాధితో చాలా బాధపడుతున్నాను సార్. అందుకోసం నిద్ర మాత్రలు వాడుతున్నాను. సార్, కబోర్డ్స్ పగిలిపోయి ఉన్నాయి, అంతా ఖాళీగా ఉంది. అన్నీ తీసుకెళ్ళిపోయారు సార్, డబ్బు నగలతో సహా. లోపలికి ఎలా వచ్చారో తెలుసుకున్నారా? సార్, వాళ్ళు కిటికీ ద్వారా లోపలికి వచ్చారు. వినోద్ గారు, మీ కుటుంబానికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదా మీ తమ్ముడికి ఎవరితోనైనా గొడవ ఎవరే ఉంటుందనుకుంటున్నారు? వీళ్ళని చంపేంతగా అంత శత్రువులు ఎవరు లేరు సార్. నిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళతో గొడవ జరిగి వాళ్ళని బయటికి పంపించేశాము సార్. వాళ్ళంతా నా డబ్బు దొంగిలించారు. ఏంటి? డబ్బు పోయిందా? సరే, కాసేపు ఆగి నేను నీకు కాల్ చేస్తాను. షీలా, నువ్వు కానీ పర్సులోంచి డబ్బు తీసుకున్నావా? ఏంటి? ఏంటేంటి? నువ్వే ఆ డబ్బు తీసావని నాకు బాగా తెలుసు. సార్, మీరు ఏమంటున్నారు? ఆ పర్సును నేను చూసింది కూడా లేదు. అలాగా? నీ పర్సు ఇవ్వు, ఇప్పుడే క్లియర్ చేద్దాము. ముందు నీ పర్సు ఇవ్వు. అరే, ముందు నీ ఏంటి పర్సు సార్? చూడాలి. ఎందుకు ఇలా తీ. ప్రవర్తిస్తున్నారు? సార్, ఏం జరుగుతుంది ఇక్కడ?
నీకు తెలీదమ్మా, ఈవిడ ఒక దొంగ. పర్సులో ఉండే డబ్బులంతా తీసేసుకుంది. ఇదిగో పర్స్ సార్, మీరేం చేస్తున్నారు సార్? నేను ఎవరి పర్సుని దొంగిలించలేదు. నాకు మర్యాద లేని ఈ ఇంట్లో ఇక ముందు నేను పనిచేయడానికి ఇష్టపడలేదు. డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకురండి. చుట్టుముట్టు ఏదైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో చూడండి. దొంగలించిన వస్తువుల లిస్టు, డబ్బులు, నగలు, ఈ డీటెయిల్స్ అన్నీ నాకు త్వరగానే కావాలి. దొంగలించిన నగల్ని అమ్మడానికి అవకాశం ఉంది. సార్, పారులన్ విశాల్ని తన సొంత ఇంట్లోనే హత్య చేశాడు. 7 నెలల గర్భవతి అయిన పారుల్ని మానవత్వం లేకుండా చంపేశాడు. ఓ ప్రెగ్నెంట్ లేడీని జాలి దయ లేకుండా చంపేశాడంటే ఖచ్చితంగా తను మానసిక రోగి అయి ఉండాలి. మనిషి అయితే ఖచ్చితంగా ఇలాంటి నేరం చేసేవాడు కాదు. మానవత్వం లేని మృగమే ఇటువంటి దారుణమైన పని చేస్తాడు. సార్, నేను దొంగిలించలేదు సార్. పారోల్ చాలా మంచి అమ్మాయి. కానీ ఆ ఇంట్లో వినోద్ అనే అతను ఉన్నాడు. అతను చాలా దారుణమైన వ్యక్తి. నేను అతని ఇబ్బందుల్ని అస్సలు తట్టుకోలేకపోయాను. ఇప్పుడు దాకా అతను 4గురిని పనిలోంచి తీసేశాడు సార్. ఆ అమ్మాయికి అతనికి చాలాసార్లు గొడవ జరిగింది సార్. విశాల నేను కూడా పారోల్కి సపోర్ట్ చేస్తున్నాడని తిడతాడు. ఆడవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలని కూడా తనకి తెలియదు. అమ్మగారు, ఇతను ఇలా చూస్తూ ఉంటే నేను ఎలా పని చేయగలను? నేను ఆడదానే కదా. అయ్యో, అతను అందరినీ గుర్రం చూస్తాడు. నిజానికి వాడు చాలా చెడ్డవాడు. విశాల్ దగ్గర నుంచి దొంగతనం చేశానని చెప్తాడు. వాడు నన్ను కూడా అట్లనే చూస్తాడు. ఇది సరిపోయింది. నీ దొంగతనం పట్టుబడిందని నువ్వు తన మీదనే నింద వేస్తున్నావా? లేదు సార్, ఆ ఇల్లు లాగా నేను 20 ఇళ్లలో పనిచేస్తున్నాను. నెలకు నేను 20,000 సంపాదిస్తున్నాను. అలాంటప్పుడు నేను ఎందుకు 500 దొంగిలించాలి? అలా చేస్తే నాకే కదా సార్ చెడ్డ పేరు వస్తుంది. సరే, వెళ్ళొచ్చు. ఇంకొక విషయం, చెప్పకుండా సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే సార్. ఒకవేళ ఈ హత్యల వెనక వాడే ఉంటే దొంగతనం జరిగిందని వాడు అబద్ధం చెప్పిండొచ్చు. ఆ వినోద్ మీద ఒక కన్నుంచండి. వాడు అబద్ధం చెప్పుంటే దొరికిన ఎవిడెన్స్ అన్ని వృధాగా పోతాయి. ఫింగర్ ప్రింట్స్, మొబైల్ రికార్డ్స్. కానీ ఒకవేళ వాడే క్రిమినల్ అయి ఉంటే గనక నగలు ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడు. ఇక్కడ చూడు, నా మాట విను. ఇప్పుడే నేను పోలీస్ కాల్ చేయబోతున్నాను. నువ్వు ఇది జరిగిందంతా నా మొత్తం చెప్పే. వాళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లం మనకి రాదు. వాళ్ళు ఏమన్నా మనకి చేయాలనుకుంటే పోలీసు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి లాకప్లో పెట్టేస్తారు. లేదు, నా ఫ్యామిలీని నేను జైలుకి పంపించలేను. నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు వాళ్ళు చూసి భయపడుతున్నావు? రా, ఇక్కడ వెళ్ళిపోదాం. వచ్చేసాడు. అన్నయ్య, అన్నయ్య, నేను చెప్పేది వినండి. అన్నయ్య, ఇదంతా నువ్వు చేసిన తప్పే. మీరేం చేస్తున్నారు? నోర్మోయ్, తన్ని కట్టిపడేయండి. ఈ రోజు నుంచి తన ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. సరే, ఇలా చూడండి. పారలు, విషాలు మర్డర్ అయిన ఆ రోజు ఎవరినో కలుసుకొని కవర్ ఇచ్చినట్టున్నాడు. చూడండి. వీడెవరని కనుక్కోండి. సార్, నేను ఇమ్మీడియట్గా ఏదో ఒకటి దారి వెతకాల్సిందే. నీ జీవితాంతం టోనీ ఇంట్లో నేను పని చేయలేను. అది కాకుండా మా నాన్న ఉన్నాడే, నాకు వచ్చే ప్రతి ఛాన్సెస్ని అంతా తడగొడుతున్నాడు. చిల్ డ్యూడ్, పేరెంట్స్ అంటే అలాగనే ఉంటారు. ప్లీజ్ నియా, నాకు లెక్చర్ తీయడం ఆపు. ఇందులో మీ ఇద్దరు చాలా లక్కీ. అరే బ్రో, అదే Please, నిజం జగన్. కాదు. ఏదో మా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నా కాబట్టి పేరెంట్స్ దగ్గర ఇష్యూ లేకుంటే ఉంటుంది అంతే. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా టార్చర్ ని, అది నేను రోజు అనుభవించాలి. బేబ్, అందుకే నేను చెప్తున్నాను లివింగ్ లో ఉందామని. అప్పుడు నాకు రావాల్సినవి అన్ని నితీష్ తీసుకుంటాడంటున్నారు. నో వే. నీకే తెలుసు కదా మా నాన్న ఎంత ఓల్డ్ ఫ్యాషన్ అని. ఆయన లివింగ్ కాన్సెప్ట్ అంతా ఖచ్చితంగా ఒప్పుకోడు. ఇదే ఒక పెద్ద కారణంగా పెట్టి నితీష్ నన్ను ఇంటి నుంచి బయట కూడా పంపిస్తాడు. నాకు అవంతా ఏమొద్దు. సార్, 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 కొట్టకండి నిజం సార్. చెప్పరా? నా మాట వినండి సార్. కొట్టకండి సార్. నేనే తప్పు చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. నేను ఎవరిని చంపమని పంపలేదు సార్. అతను మా వాచ్మెన్ సార్. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే నన్ను డబ్బు అడిగాడు. అందుకే నేను డబ్బు ఇచ్చాను సార్. తన ఇంటికి వెళ్ళి చూసాం. ఇల్లు లాక్లో ఉంది. అది వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి ఉంటారు సార్.
నేను ట్రీట్మెంట్ కోసమే డబ్బులు ఇచ్చాను సార్. అది నిజం కాదని మాకు తెలుసు. నీ తమ్ముడిని వాడి పెళ్ళాంని నువ్వే కదా డబ్బులు ఇచ్చి చంపేశావు. నిజం చెప్పు. లేదు సార్, నేను వాడికి అప్పుగానే ఇచ్చాను సార్. నన్ను నమ్మండి సార్. టార్చర్ చేయండి. నిజం చెప్పేంత వరకు కొడుతూ ఉండండి వీణ్ణి. ఆ వాచ్మెన్ ని కూడా కనిపెట్టండి. సార్ సార్ వద్దు సార్, నన్నేం చేయకండి సార్, కొట్టకండి. సార్ వాచ్మెన్ ఇంటికి కాల్ చేసాం, అతను అక్కడ లేడు. వాచ్మెన్ చాలా క్లవర్ అనుకుంటాను. వినోద్ దగ్గర డబ్బు తీసుకున్నట్టు చాలా మంది దగ్గర అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నాడు. వాళ్ళమ్మ 2 సంవత్సరాలకు ముందే చనిపోయింది సార్. సాక్షి, 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 సాక్షి ఆగు. అసలు ఇవాళ భోజనం నిజానికి చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇవాళ నా మనసు పొట్ట రెండు నిండాయి. చాలా బాగుంది. నీకేం కావాలో చెప్పు. నాకు గాజులు కావాలి, ఒక 2 జతలు. నీకు బంగారంలోనే కొనిస్తా. ఎవడి టైంలో? ఇక్కడున్న అందరినీ విచారించండి. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అన్ని చెక్ చేయండి. ఫ్యామిలీస్ని పిలిచి దొంగిలించిన ఐటమ్ లిస్ట్ రెడీ చేయండి. ఇంకా వాచ్మెన్ ఉన్నాడు కదా, వాడిని వాచ్ చేయండి. టౌన్ నుంచి వచ్చేసాడా కనుక్కోండి. ఓకే సార్. మిశ్రా, ఇలాంటి మార్కే హత్య జరిగిన ఆ ఇంట్లో కూడా చూశాను. చెక్ చేయి. ఓకే సార్. ఇలా చూడు, నీకు పని పోయిందని మాకు బాగా తెలుసు. పార్లన్ విశాల్ నిన్ను అడిగినందుకు వాళ్ళని హత్య చేశావు. అన్ని నిజాలు నువ్వే ఒప్పుకుంటే నీకు మంచిది. నేను నిజంగా ఎవరిని చంపించలేదు సార్. చూడు, ఇంకా 2 మనుషులు చనిపోయారు. నువ్వే నిజం ఒప్పుకుంటే నీ శిక్షను తగ్గించుతాము. దయచేసి నా మాట నమ్మండి సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. ఎవరిని నేను చంపలేదు సార్. తన మీద అసూయపడింది నిజమే సార్. కానీ వాళ్ళు నా కుటుంబ సభ్యులు కదా సార్. మీరేమో 2 చనిపోయారంటున్నారు. అంటే నేను చేయలేదని కదా అర్థం సార్. సార్, రాజ్ ఫ్యామిలీ వచ్చారు. మేము కొత్త ఇంటికి వచ్చాం సార్. మేమందరం కలిసి ఆ ఇంట్లో గృహప్రవేశం చేశాం సార్. వాళ్ళతో పాటు భోంచేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఎందుకంటే వాళ్ళు పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలుసా? తెలుసు సార్. సార్, టోనీ, రాజు అందరూ ఒకే కాలేజ్ తర్వాత అందరూ బిజీ అయిపోయారు. మేమందరం వాడితో ఇంకా టచ్ లోనే ఉన్నాము. ఒక నెలకు ముందు ప్రాక్సీలో కొత్త ఇల్లు కొన్నాము సార్. ఇన్ఫాక్ట్ తనకి బాగా హ్యాపీగా ఉంది. మాకు కూడా చాలా గొప్పగా అనిపించింది సార్. మేము వాడిని విష్ చేయడానికే వెళ్ళాం సార్. మీరు ఆ ఇంట్లో విచిత్రమైంది ఏదైనా చూసారా? అనుమానం కలిగేలా అలాంటిది ఏదైనా? లేదు సార్, అలాంటిది ఏం లేదు. రాజు పచ్చు మాతో కలిసి ఫ్యూచర్ గురించి సంతోషంగా డిస్కస్ చేశారు సార్. మిమ్మల్ని అందరు నేను గిఫ్ట్ ఇద్దామని చెప్పానారా? దాంట్లో ఏముందిరా? అరే కొత్తలు తీసుకున్నావు కదా. సరే సరే, నువ్వు వదిలేసి తిను. వావ్, మ్యూజిక్ సిస్టమ్. ఇది ఖచ్చితంగా నీయానే కొనిచ్చింటుంది అనుకుంటా. ఆఫ్ కోర్స్. ఐ డూ ఇట్. ఉండండి, నేను మీకు పే చేస్తాను. రే రాజ్, ఒకటి అడిగితే నువ్వు తప్పుగా అనుకో కదా. నువ్వు ఒక సింగిల్ చైల్డ్ కదా. అలా ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఒంటరిగా ఒక ఇల్లు తీసుకున్నావు? వెల్, మాకు కాస్త ప్రైవసీ కావాల్సి వచ్చింది. మేము కూడా కాస్త లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. మేము కూడా బేబీకి ప్లాన్ వేస్తున్నా. ఏంటి? ఇప్పుడే కదా మీకు పెళ్ళైంది, అంతలేక మీకు ఎందుకు ఇంత అవసరం? మోడర్న్ గర్ల్, ఇవన్నీ నీకు అర్థం కాదు. గాయస్, మిమ్మల్ని అందరినీ నిజంగా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. సార్, రాజు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి ఒకే కొడుకు సార్. వాడు వైఫ్ వల్లనే వాడు సపరేట్ గా వచ్చేసాడు. ఒకవేళ వాడు ఫ్యామిలీలో ఎవరైనా... లేదు నియా, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచివారు. ఆల్దో సార్, రాజు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రీతు రాజుతో ఎప్పుడు గొడవ పడుతూ ఉండేది. ఈ సోషల్ మీడియాలో కూడా వాడి ఫొటోస్ అన్ని పోస్ట్ చేసి ఎప్పుడు తిడుతూ ఉండేది సార్. అవును సార్. సార్, ఇక్కడ చూడండి. నేను రాజు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో తీశాడు. దానికి రీతు ఏం కమెంట్ చేస్తున్నాను చూడండి సార్. తను ఎప్పుడు ఇలానే చేస్తుంది.
తనని వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మనండి. సార్ ఏం చెప్పారు సార్ వాళ్ళు? నేను జస్ట్ ఫ్రెండ్స్ బుక్లో రాశాను. నేను వాడిని తిట్టిన మాట నిజమే. వాడిని సోషల్ మీడియాలో అవమానం చేయాలని చేశాను. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో మీకు తెలుసా? 2000 మంది. దానికి 900 మంది లైక్స్ వచ్చింది సార్. వాళ్ళందరి సపోర్టు నాకు ఉంది సార్. రాజ్ ఇంకా తన వైఫ్ వాళ్ళిద్దరితో నువ్వు ఆర్గ్యుమెంట్ చేసినట్టు విన్నాను. నేను ఈ గాజులు తీస్తాను కదా. ఏ రాజ్, నా జీవితాన్ని పాడు చేసి దీంతో హ్యాపీగా ఉన్నావా? ఇలా చూడు రీటు, మా ఇద్దరికి ఇప్పుడు పెళ్ళైపోయింది. నువ్వు ఫస్ట్ నోరు ముయ్యవే. నోరు తెరిసి ఇంకొక మాట మాట్లాడేవంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. నేను నీ కోసం ఇచ్చి వచ్చిందే ఈ కారణం వల్లే. అలా ఏం చేశా నేను? చెప్పరా, చెప్పు. అలా ఏం తప్పు చేశా నేను లాగి పెట్టి కొట్టానా? నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఇక మీదట నా భర్త మీద చేయి వేసామనుకో నీ హత్య చూస్తాను. గెట్ లాస్ట్. వాళ్ళకంతా ఇది డిజర్వ్డ్ సార్. అది కాకుండా నేనెందుకు సార్ వాళ్ళని చంపుతాను? వాళ్ళకి గుణపాఠం చెప్పాలని అలా చేశాను. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ని పాడు చేయాలని చూశాను. కానీ వాళ్ళందరూ వాళ్ళే చచ్చిపోయారు. నా ఫన్ అంతా పోయింది. డాక్టర్కి చూపించావా? అంటే కొద్దిగా అర్థం కాలేదు సార్. ఎందుకంటే నువ్వు సైకోలో మాట్లాడుతున్నావు. దీని అలిబై చెక్ చేయండి. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, కానీ చెప్పకుండా సిటీ నుండి బయటికి వెళ్ళకూడదు. సరే సార్. నాతో రా. ఇవాళ పిల్లల్ని సోషల్ మీడియా ఎలా బార్ చేసిందో చూడు. నా కొడుకు కూడా చేతిలో ఎప్పుడు ఫోనే పట్టుకుంటాడు. అంతేకాకుండా పిల్లతనంగా ఉన్నారు సార్. కానీ సార్ తను మర్డర్ చేసుంటారు. నాకు అలా అనిపించట్లేదు. అయినా దీన్ని వాచ్ చేస్తూ ఉండండి. దీని అన్ని కాల్ రికార్డ్స్ ని బాగా చెక్ చేయండి. ఎవరైనా షేడీ మనుషులతో మాట్లాడిందా, లేక కాంట్రాక్ట్ కిల్లర్ ని హైర్ చేసిందా. ఇంకా వినోద్ సోషల్ మీడియా అకౌంట్ కూడా చెక్ చేయండి. ఆన్లైన్ లో ఒకవేళ ఎవరైనా హైర్ చేస్తుంటే ఏదైనా దొరికిందా మీకు సీసీటీవీ ఫుటేజ్ లో? సార్ రాజ్ ఏటీఎం దగ్గర నిలబడి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. నేను దాన్ని చెక్ చేస్తున్నా. ఇంకా ఆ నగల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్? దాని గురించి ఏమీ తెలియలేదు సార్. సార్ నాకు తెలిసి ఆ జ్యువెలరీని బయట అమ్మేసి ఉంటారు. విశాల్ పౌరు ఎలా హత్యకు గురయ్యారో అలాగే వీళ్ళు హత్యకు గురయ్యారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పోలీసులకి పెద్ద సవాలుగా మారింది. పోలీసులు వినోద్ని తప్పుగా ఫ్రేమ్ చేసే అవకాశం లేకపోలేదు. కేసును పూర్తి చేయడానికి చేర్చుకోవచ్చు. పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ని పద్ధతిగా చేస్తుంటే వాళ్ళిద్దరూ ఈ పాటికి ప్రాణాలతో ఉండుండేవారు. హత్య జరిగిన 2 ఇళ్లలోనూ ఇలాంటి ఎక్స్ మార్క్ ని హంతకుడు గీసి వెళ్ళాడు. అంటే ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్. అనుమానం ఏంటంటే ఈ 2 హత్యలకి మధ్య సార్ కాస్త ఇలా చూడండి. ఫస్ట్ రాబరీ చేసేటప్పుడు ఎవరు బైక్లో రాలేదు. కానీ సెకండ్ రాబరీలో రాజన్ పర్చు ఇంటికి బైక్లో వచ్చారు సార్. రాజు ఇంటి దగ్గర నుంచొని 20-25 నిమిషాల్లో రౌండ్ తిరుగుతున్నారు సార్. అంటే ఒకవేళ ఫస్ట్ రాబరీలో దొరికిన డబ్బులతో ఈ బైక్ ని కొనుంటారో ఏమో. అవకాశం ఉండొచ్చు సార్. ఎందుకంటే ఇది నంబర్ ప్లేట్ లేనిది పాత బైక్. ఇలా చూడండి సార్, వీళ్ళిద్దరూ రాజు ఇంట్లో లోపలికి వెళ్తున్నారు. మన పరువుల ఇంట్లో చూసాం కదా, అదే మార్క్. ఇద్దరి ఇంట్లో విశేషం జరిగింది సార్. ఒక ఇంట్లో శ్రీమంతం, ఇంకొక ఇంట్లో సామి పూజ. వీళ్ళు ఫంక్షన్లు పూజలైన ఇంటికి మారు వేషంలో వెళ్ళి నోట్ చేసుంటారని అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అన్నిటిని బాగా అబ్జర్వ్ చేసుకుని వీళ్ళ గ్యాంగ్ నైట్లో దొంగతనం చేశారేమో. అయిండొచ్చు. ఇంట్లో మంచి కార్యాలు జరిగేటప్పుడే డబ్బు బ్యాంక్లో నుంచైనా ఇంట్లో నుంచైనా తీస్తారు. వీళ్ళెవరని కనిపెట్టి ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయండి సార్. ఇలా చూడండి, సాక్షి నిజంగా బంగారం లాంటి అమ్మాయి. ఇప్పుడే చిన్న యాక్సిడెంట్ జరిగింది, అందుకే తన మొహం అదోలా ఉంది. అదేం పర్వాలేదండి, సాక్షి ఇప్పుడు కూడా అందంగానే ఉంది. ఏమంటావు బాబు? మేము ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం. ఇదే నీకు చివరి వార్నింగ్. మా ఏరియాలో వచ్చి డబ్బులు అడిగామంటే అంతే నీకు. మల్లిక అదేమన్నా నీ బాబా? అవును, మా నాన్న యొక్క డబ్బులే. ఆగండి. మీ గొడవ కొంచెం ఆపుతారా? సైలెంట్ గా ఉండండి, గొడవ పడకండి. నువ్వు తప్పుకో. నీకెలా తెలుసు? తెలివైన దానిలా మాట్లాడుకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నోరు మూసుకొని వెళ్ళు. ఇలా చూడు, నేను నీతో మాట్లాడాలి. చెప్పండి సార్. మీరందరూ ఎందుకున్నారు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వాళ్ళు నాతోనే ఉంటారు సార్. సార్, మేము కమల్ని వదిలేసి మేము ఒంటరిగా ఎక్కడికి వెళ్ళము. ఇలా చూడు, ఇంటిని దోచుకున్నారు. ఈ మార్కు చూడు. ఈ మార్కు వేసింది మీరే కదా? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇలా చూడండి, మేమందరం హిజ్రాలం.
ఒక ఇంట్లో శుభకార్యం జరిగితే మేము అక్కడికి వెళ్తాం. ఆ ఇంట్లో ఒక అమ్మాయికి సీమంతం జరిగింది, అందుకే ఆ ఇంటికి మార్క్ వేశాం. మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం వెళ్ళిన అన్ని ఇళ్ళకి మార్కులు వేస్తుంటాం. అంతేకాకుండా మేము మధ్యాహ్నం వేళ ఆ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు రాత్రి నువ్వెక్కడున్నావు? నేను ఎప్పుడు హైవేలోనే ఉంటాను. కావాలంటే మీరు అక్కడికి వచ్చి అక్కడున్న వాళ్ళని అడగండి, మీకు తెలుస్తుంది. అవును, మేమందరం హైవేలోనే ఉన్నాము. ఒక్క నిమిషం, నాకిచ్చే షేర్లో నా పెళ్లికే అన్ని ఖర్చు పెట్టి అయిపోయిందంటున్నావా? ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది మన సాంప్రదాయం కదా. అయితే ఇది లీగలీ చాలా తప్పు నాన్న. నాకు బిజినెస్ చేయాలని చాలా ఆశ నాన్న. నేను మీతో కలిసి మీ బిజినెస్ ని చూసుకుంటాను. నానా, బిజినెస్ చూసుకోవడానికి నేను ఉన్నాను కదా ఇక్కడ. వీడికంటే బిజినెస్ ని నాకు బాగా చూడని తెలుసు. నియా, నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఓకే, మనం ఒక డీల్ వేసుకోవచ్చు. అన్నయ్య ఒక నెలంతా బిజినెస్ చూసుకొని నేను ఒక నెల చూసుకుంటాను. ఏం చెప్తున్నారు? ఎవరు బెటర్ అని అప్పుడు తెలుస్తుంది. ప్లీజ్ నాన్న, మీ పెళ్ళి కోసం ఒక ఛాన్స్ కూడా ఇవ్వరా? ఓకేనమ్మా. కానీ నానా, తినేం చెప్తుందో విన్నావా? నానా, బిజినెస్ అంతా ఇలా చేయకూడదు. కేవలం 4 రోజులే కదరా. ఆ ఇంట్లో ఎలాంటి DNA ప్రింట్స్ దొరకలేదు. వీళ్ళెవరై ఉంటారు? గాలి నుండి వచ్చి గాల్లోనే మాయమైపోతారు. ముందు నుంచి ప్రారంభిద్దాం. వీళ్ళు పారుల్ ఇంట్లో కిటికీ పగలగొట్టి లోపలికి వచ్చారు, కానీ రాజ్ ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి వచ్చారు. అవును సార్, రాజ్ ఇంటికి మరొక ఎంట్రీ అనేది లేదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా రాజుకి తెలిసిన వాళ్ళు అంటే? ఒకవేళ ఎవరైనా హెల్ప్ అని డోర్ తట్టుండొచ్చేమా సార్. అందుకే రాజు ఆలోచించకుండా డోర్ ఓపెన్ చేస్తుంటాడు. పాసిబిలిటీ ఉంది. వాళ్ళు బాగా ప్లాన్ చేసుకొని వచ్చినందుకే ఇద్దరిని చంపి ఇన్ని ఐటమ్స్ దొంగతనం చేసుకున్నారు. రాజ్ ఇంటి చుట్టూ 2 సస్పెక్ట్లను బైక్లో చూసాము, కానీ పారుల్ ఇంటి చుట్టూ ఏ సస్పెక్ట్ కనబడలేదు. ఎవరు రాలేదు, వెళ్ళలేదు. ఇంటికి బైక్లో వచ్చుంటారు సార్ వాళ్ళు. అదే మనం మిస్ చేసాం, నడుచుకొని వచ్చుంటారు. గుడ్ పాయింట్. ఒక పని చెయ్యి, మర్డర్కి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత ఉన్న CCTV ఫుటేజెస్ కూడా చెక్ చెయ్యి. సార్, ఆ మిస్సింగ్ ఐటమ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్? దొరకలేదు సార్, మన ఏరియాలో ఏం అమ్మలేదు. నేను మిగతా సిటీలకి ఫొటోస్ని పంపించాను, వేరే సిటీలో అమ్మే అవకాశం ఉంది. ఓకే. ఈ విధమైన చాలా హత్యలు మరియు దొంగతనాలు చాలా సిటీస్ లో చాలానే జరుగుతున్నాయి. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సస్పెక్ట్ లిస్ట్ లో ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా నమోదవల. ప్రొఫెషనల్ క్రిమినల్స్ గ్యాంగ్ గా కలిసి చేసే రాబరీ. ఈ విధమైన క్రిమినల్స్ దొంగతనం జరిగిన చోట వాళ్ళు ఒక్క ట్రేస్ కూడా వదిలి వెళ్లరు. నియాకి తెలివైందని బాగా ఆలోచన. నేను దాన్ని ఓడించకపోతే చూడు, నాకని రావాల్సిన బిజినెస్ ని నాన్న తనకి తీసిస్తే నా గౌరవం ఏమైపోవాలి? వీడిక్కడేం చేస్తున్నాడు? వీడు తెలుసా నీకు? తెలుసు సార్, కెఫేలో వీడిని చూశాను. రాజుకి ఫ్రెండ్ సార్. కమలికి లాగే ఇతను కూడా లింక్ అయ్యాడు. మర్డర్కి ముందే ఇతను కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది సార్. ఎప్పుడు బయలుదేరాడు వీడు? మరుసటి రోజు బయలుదేరాడు టోనీతో. అంటే నైట్ మొత్తం ఆ ఇంట్లోనే ఉండి తెల్లారాకనే బయటికి వెళ్ళాడు. వాని అడ్రస్ కనుక్కోండి, వేరే అన్ని డీటెయిల్స్ కూడా కనిపెట్టండి. సార్, తను ఎప్పుడు కంప్యూటర్లోనే మునిగిపోయి ఉంటాడు. ఆ రోజు బాగా తిట్టాను కూడా. నా పైన కోపడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు సార్. ఆ ఫ్రెండ్ పేరేంటి? తన ఫ్రెండ్ టోనీ సార్. తను ప్రాజెక్టు కంప్లీట్ చేసాకే ఇంటికి వస్తానని చెప్పాడు. 2 రోజుల తర్వాత వచ్చాడు. మీ పేరు టోనీనే కదా? అవును సార్. జగన్కి ఫ్రెండ్వేనా? అవును సార్. జగన్ జూన్ 30వ తేదీ మీ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ నాన్న చెప్పారు. అవును సార్, 2 రోజులు నాతోనే ఉన్నాడు. నువ్వేం చేస్తుంటావు? సార్, నేను కాల్ సెంటర్లో పనిచేస్తున్నాను. పొద్దున్న వెళ్ళాలంటే రావడానికి రాత్రి అవుతుంది సార్. పని నుంచి వచ్చిన వెంటనే పడుకుంటాను, మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతాను సార్. ఆ నెక్స్ట్ డేనే వాడిని ఇంట్లో డ్రాప్ చేశాను సార్. సార్, మీరు చెప్పినట్టే టోనీ జగన్తో క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సివ్ చూశాను. వాళ్ళ లైఫ్ స్టైల్ 1 monthలో చేంజ్ అయిపోయింది. వాళ్ళిద్దరిని లాక్కరండి. రండ్రా, నిజం చెప్పండి. సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. పార్టీ చేసుకోవడానికి. సార్, నేను చెక్ చేశాను సార్. అతని మొబైల్ లొకేషన్ హోమ్ ఇల్లే కనిపిస్తుంది సార్. ఈ కేసుని నేను ఎక్కువగా స్టడీ చేయగా ఇది సీరియల్ కిల్లింగ్ కేసేమోనని నాకు అనిపిస్తోంది. ఎవరు ఆ సీరియల్ కిల్లర్? తను ఎలా ఉంటారు? హత్య చేయడమే తనకున్న ఏకైక లక్ష్యమా?
ఒకే ప్యాటర్న్ ని కొంతమంది ఫాలో చేస్తుంటారు. దొంగలు కేవలం దొంగతనాలు మాత్రమే చేస్తారు. దొంగల్ని అడ్డుకోనంత వరకు ఎటువంటి ఆనవాళ్ళని వదిలేసి వెళ్లరు. అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా హత్య చేసే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పుడు వేరే యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఒకవేళ హత్య చేయడానికి వచ్చిన వాళ్ళని అడ్డుకోబోగా దొంగ వాళ్ళని చంపేసి ఉంటాడా, లేదంటే ఇది సీరియల్ కిల్లర్ పని అయి ఉంటుందా? అలాగైతే ఈ కేసులో చాలా హత్యలు జరిగే అవకాశం ఉంది. నమస్తే ఆంటీ. సాక్షిని నేను రెడీ చేస్తానంటీ. సరే, నువ్వే రెడీ చెయ్యి. అలాగే. ఓకే, ఇదిగో రానక్ దగ్గర మాట్లాడు. హలో రానక్. సాక్షి, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసే తీరాలి. ఇక్కడ అన్నిటిని రెడీ చేస్తాను. నువ్వు ఎలాగైనా రైల్వే స్టేషన్ రీచ్ అయిపో, అది నాకు చాలు. మిగతా నేను చూసుకుంటాను. నైట్ రైల్వే స్టేషన్కి వచ్చాయి. అంతా ఓకే కదా? ఈ ఇంట్లో ఉన్న అందరికీ మంచే జరుగుతుంది. ఏం కంగారు పడకండి. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. మీరు ఇవ్వదలుచుకున్నంత ఇవ్వండి. ఆహా, మీ అమ్మాయికి మంచి విధంగా పెళ్లి జరుగుతుంది. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. అంతా రెడీగా ఉంది కదా? చివర్లో ఏదైనా చెప్పావు అంటే, రేయ్ ఎవరా మీరు? రేయ్ వీళ్ళని పట్టుకోండి. ఎవరా నువ్వు? మేడం మేడం ఇంతకు ముందే మిమ్మల్ని బాగా చూసాం. మీ తప్పుని మీరే ఒప్పుకోండి. మేడం, నేను చెప్పేది వినండి. మేమే తప్పు చెయ్యలేదు. రాత్రి ఆ పెళ్లి ఇంటికి లడ్డు తినడానికి వెళ్ళావా? మేము ఆ అమ్మాయికి హెల్ప్ చేయడానికే ఒక వెళ్ళాం. నిమిషం, అమ్మాయిని లేపడానికా? సార్, అదేంటంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. నా ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరుగుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్లీజ్ నాకు సహాయం చేయండి. అంటే ఆ పెళ్లి ఆ అమ్మాయి ఇష్టం లేకుండా జరుగుతుందా? అవును సార్. సాక్షికి ఫోన్ చేయి. సార్, లేదు సార్, నా ఇష్టంతో ఈ పెళ్లి జరుగుతుంది. కమల్ చెప్పేదంతా అబద్ధం సార్. సరే, వీళ్ళు నిజం ఒప్పుకునేంత వరకు వీళ్ళని టార్చర్ చేస్తూ సార్ ఉండండి. సార్ 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 మమ్మల్ని వదిలేయండి సార్. సార్, దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. మిశ్రా, కమలి ఏదైనా కన్ఫెస్ చేసిందా? లేదు సార్, మేము చాలా ప్రయత్నించి చూసాం. వాళ్ళు ఏ తప్పు చేయలేదని దృఢంగా ఉన్నారు. మేము మిగతా ఎవిడెన్స్ ని చెక్ చేస్తుండగా మాకు లింక్ దొరికింది. దాన్ని మీకు షేర్ చేస్తాం. చెప్పండి. చనిపోయిన బ్యాక్గ్రౌండ్ కపుల్స్ ని మేము చెక్ చేసాం సార్. వాళ్ళిద్దరికి అరేంజ్ మ్యారేజ్ సార్. వాళ్ళ సోషల్ మీడియా ఈమెయిల్స్ చెక్ చేసాం. వీళ్ళందరూ ఒకే మ్యాట్రిమోనీ సైట్ నుంచే పెళ్లి చేసుకున్నారు. అంటే ఈ అన్ని మర్డర్స్ కి లింక్ ఉందా? అవును సార్, 1.5 సంవత్సరం క్రితమే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ మ్యాట్రిమోనియల్ సైట్ గురించి అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఈ మ్యాట్రిమోనియల్ సైట్ మూలంగా ఎన్ని కపుల్స్ కి పెళ్లి అయ్యాయో వాళ్ళందరి లిస్ట్ కూడా కావాలి. వాళ్ళని వార్న్ చేయాలి. ఓకే సార్. గుడ్ జాబ్. సార్, టోనీ డిసోజా, అరుణ్ వాళ్ళ ఫ్రెండ్ రాజ్ నైబర్ మ్యాట్రిమోనీ సైట్ మ్యారేజ్ సెంటర్ లోనే తను పనిచేస్తున్నాడు. నిఖిల్ అనే వ్యక్తి సాక్షిని యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సాక్షిలో అదే కదా ఆ ట్రాన్స్జెండర్స్ దొంగతనం చేసిన ఇల్లు? అవును సార్. ఒక నిమిషం, మనం పెద్ద తప్పు చేశాము. క్రిమినల్స్ పెళ్లి పిల్ల వాళ్ళ తల్లింటికి కాదు, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళే వాళ్ళని చంపి దొంగతనం చేస్తున్నారు. కమలి నిజమే చెప్పిందేమో. యాదవ్, జీప్ తీయండి. మిశ్రా, వెంటనే నేను టోనీ ఉండే క్యాఫేకి వెళ్ళు, తర్వాత నన్ను జాయిన్ అవ్వు. ఓకే సార్. గో. అప్పుడు నేను ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నావు?
పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఆగండి, లేదంటే తల పేల్చేస్తాను. మూవ్ బ్యాక్. కత్తి కింద పడి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. ఎంత ఇబ్బంది పెట్టారు మీరిద్దరూ. చాలా స్మార్ట్ గేమ్ ఆడారు మీరు. ఏ తప్పు చేయలేదు. మేము కన్ఫ్యూజ్ అయిపోయాము, ఏం చేయాలో అర్థం కాలేదు. మేమందరం నమ్మకం కోల్పోయి ఓడిపోయామనుకున్నాము. మీ కాల్ రికార్డ్స్ క్లోజ్గా వాచ్ చేశాము. అందులో మాకు ఒక క్లూ దొరికింది. ప్రతి మర్డర్ అండ్ లూట్కి ముందు మీ నలుగురు లొకేషన్ ఓమ్ ఇంట్లోనే దొరికింది. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఏదో తేడా అనిపించింది. మిమ్మల్ని అరెస్ట్ చేసే ముందు నీ తమ్ముడు నితేష్, వాడు ముందే మిమ్మల్ని పోలీసులోకి పట్టించడానికి మాకు ఫోన్ చేశాడు. నియాని ఇరికిస్తానికి ఈ విషయం చాలు. నియా టోనీ ఎక్కడున్నారు? సార్, టోనీ ఎక్కడున్నా నాకు తెలీదు, కానీ నియా ఎక్కడుందో నాకు తెలుసు. తన మెసేజ్ ఇప్పుడే సార్ నేను చదివా. రెడ్ బిల్ పార్టీలో ఉంది. నాకు ఖచ్చితంగా తెలుసు సార్, తన అక్కడే ఉంది. ప్లీజ్ త్వరగా అరెస్ట్ చేసేయండి. ఎందుకింత కంగారుగా తన్ని అరెస్ట్ చేయమంటున్నావు? సార్, అది మీరు నియాని అరెస్ట్ చేస్తేనే అప్పుడు మా నాన్న ఈ కెఫే నాకు ఇస్తారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ ఫేర్ గేమ్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్. సార్, నా బ్రదర్ ఎందుకు పనికిరాడు. ఒక బిజినెస్ గా సరిలేడు, ఒక అన్నయ్య కూడా సరిగ్గా రాడు. వాడు దొంగకాడు, హంతకుడు కాదు. ఫస్ట్ విక్టిమ్ని ఎలా చూస్ చేశారు? సార్, అది టోనీ అప్పుడప్పుడు వాళ్ళ నైబర్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది సార్. పర్వాలు మిశ్రా, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగేది ఒకరోజు నైట్ వాడు విన్నాడు. వాడికి విసుగు పుట్టి మాకు వీడియో కాల్ చేసి ఇలాంటి మనుషులు జీవించడానికి అర్హత లేని వాళ్ళు. ఈ అరేంజ్ మ్యారేజ్ వల్ల వాళ్ళు మాత్రం బాధపడేది కాదు, మిగతా ఎంతో మంది ఉన్నారు. మీకు పుట్టబోయే బిడ్డ కూడా నాలాంటి మంచి వాళ్ళే దీన్ని బాధపడుతున్నారు. మా బండి నెంబర్ రిజిస్టర్ అవ్వకుండా ఉండటానికి ఒక క్యాబ్ తీసుకొని టోనీ ఇంటికి వెళ్ళాం సార్. అక్కడి నుంచి వాడి ఇంటికి వెళ్ళి టూల్స్ పెట్టి ఆ వాడి ఇంటి కిటికీని ఓపెన్ చేసి ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేశాం. మీకేం కావాలి? టోనీని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాడి వెబ్సైట్లోకి వెళ్ళి నెక్స్ట్ టార్గెట్ ఎవరని తెలుసుకుంటాం. దానికోసం ఒక సర్వే చేశాం సార్. ఎవరు ఒంటరిగా జీవిస్తున్నారు, వాళ్ళకి ఏమేమి సెక్యూరిటీ ఉందని. మేము వెళ్ళే చోట మాకు పని కష్టంగా ఉందని అనిపిస్తే ధోని, జగన్ కూడా తీసుకువెళ్తాం. అక్కడ హత్య చేసిన తర్వాత మేము యూజ్ చేసిన క్లాత్లు, గ్లౌజ్ మొత్తం ఇచ్చేసి డిస్పోజ్ చేయమని చెప్తాం. వాళ్ళ నాన్న మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. మేము దాన్ని ఎంజాయ్ చేసాం. టోనీకి, జగన్కి డబ్బు సమస్య అంతా తీరిపోయింది. మాకు కావాల్సినకు మించి మాకు డబ్బు ఎక్కువనే వచ్చింది. మీరు చంపారే ఆ అమాయకులు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించారా? దొంగతనం చేయడానికి వెళ్ళారు, మరి ఎందుకు ఆ అమాయకుల్ని చంపేశారు? మీకు డబ్బుల లోతు కూడా లేదు కదా. సార్, అది నా ప్లానే. నేను పెళ్లి వద్దని చెప్పినా కానీ నన్ను ఫోర్స్ చేసి నాకు బలవంతంగా అరేంజ్ మ్యారేజ్ చేశారు సార్. కానీ తర్వాత రోజే తన లవ్వర్తో పారిపోయింది సార్. అందువల్ల నాకు అరేంజ్ మ్యారేజ్ అంటే అస్సలు నచ్చదు సార్. అమ్మ నాన్న బలవంతం పని పెళ్లి చేసుకుని జీవించే వాళ్ళని చూస్తే నాకు అస్సలు నచ్చదు సార్. వెన్నుముకే లేదు వాళ్ళకి. ఇంకా నాకు పిల్లలంటే నాకు అస్సలు నచ్చదు. ఆల్రెడీ ఇక్కడ ప్రజలు చాలా మంది ఉన్నారు. అప్పుడెందుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లలు కనేసుకోవాలి? అప్పుడు ఎందుకు ఇవంతా? దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ నచ్చిన వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళ పేరెంట్స్ జీవితాన్ని పాడు చేస్తున్నారు. ఎందుకు? దేనికి? నెక్స్ట్ జనరేషన్ కోసమా? మీ ఇద్దరికి ఒక చాలా పెద్ద ఇష్యూ ఉంది. నాకు తెలిసి మీ జీవితంలో బాకీ ఉన్న ఏళ్ళు మీరు జైల్లోనే గడుపుతారు. సీరియల్ కిల్లర్స్ని పట్టుకోవడం ఎందుకంత కష్టం? నా కెరియర్లో జైల్లో చాలా మంది సీరియల్ కిల్లర్స్ని మీట్ అయ్యాను. వాళ్ళ గురించి తెలుసుకున్నది ఏంటంటే, సీరియల్ కిల్లర్స్ అందరూ మనలాంటి సాధారణ మనుషుల్లాగే ఉంటారు. వాళ్ళు ఎవరి అటెన్షన్ కోసం ఆశపడరు. చాలా లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళ టార్గెట్ మీద చాలా క్లియర్ గా ఉంటారు. మనం జీవిస్తున్న వాతావరణంలోనే సీరియల్ కిల్లర్స్ జీవిస్తుంటారు, కానీ ఎవరికి వాళ్ళ మీద అనుమానం కలగదు. అందుకని మన ఈ ప్రపంచంలో పోలీసులు సీరియల్ కిల్లర్స్ ని పట్టుకోవడం చాలా కష్టతరం అవుతోంది. మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను అనూప్ సోని. మన క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో ఇంకో కొత్త ఎపిసోడ్ లో ఇంకొత్త ఎక్స్పర్ట్స్ తో మనం కలిసి మళ్ళీ ఇలాంటి కేసులను చర్చిద్దాం. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ధైర్యంగా ఉండండి, తెలివితో ఉండండి, మరియు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.